హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా స్వీట్గా కారంగా ఉండే మామిడికాయ బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా మన మ్యాంగో బజ్జీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, మామిడికాయ బజ్జీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాంగో అండి. ఇది కోత మామిడికాయ. ఇది మా ఊర్లో నుండి తీసుకొచ్చాం మేము. వీటిని అయితే పీల్ అంతా రిమూవ్ చేసేసి ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకోండి. కొంచెం లైట్గా స్వీట్గా ఉంటుంది. ఇది పులుపు అనేది ఉండదు, టేస్ట్ బాగుంటుంది ఈ మామిడికాయది. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనమైతే ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి 1 ఫుల్ కప్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారం. ఇది స్వీట్గా కొంచెం కారంగా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, ఆ తర్వాత కొద్దిగా వాము యాడ్ చేసుకోవాలి, చిటికెడు. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గంత. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేస్తూ బజ్జీ పిండిలాగా అయితే మీరు మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరైతే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా రావాలి. నెక్స్ట్ ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ మ్యాంగో పీసెస్ ఒక్కొక్కటిగా తీస్తూ ఈ పిండిలోకి ఇలా డిప్ చేసుకుంటూ వేసేయడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డిప్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఈ విధంగా చేసేసుకోండి. అన్ని బజ్జీలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ పౌడర్ వీటిపైన చల్లేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేయడమే. ఇంకా ఫ్రెండ్స్, మామిడికాయ బజ్జీని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.